మధుబాల బ్లౌజ్ అంటే ఎంతమందికి ఇష్టం? లెట్స్ డిజైన్ దిస్ మధుబాల బ్లౌజ్ ఫర్ మై వెడ్డింగ్ యానివర్సరీ. ఈ బ్లౌజ్ ని నేను ఇప్పుడు 5 మినిట్స్ లోనే కట్ చేసేస్తాను. నా దగ్గర ఉన్న ఈ రాజా రాణి ప్యాటర్న్స్ యూజ్ చేసి. చాలా మందికి స్టిచ్చింగ్ తెలుసు కానీ ఎలా కట్ చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ ప్యాటర్న్స్ చాలా యూజ్ అవుతాయి. ఈ మధుబాల ప్యాటర్న్ నేను డ్రా చేయడానికి 3 అవర్స్ టైం తీసుకుంటాను. ఈ ప్యాటర్న్స్ వల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. నేనైతే 32 సైజ్ తీసుకున్నాను. ప్యాటర్న్స్ అన్ని యాజ్ టీస్ గా కట్ చేసుకున్నా. ఓన్లీ బ్యాక్ సైడ్ కీ హోల్ మాత్రమే కొంచెం సైజ్ తగ్గించుకున్నా. ఫ్రంట్ పార్ట్ లో అండ్ హ్యాండ్స్ కి ఇలా మిర్రర్ లెస్ తో హైలైట్ చేయడం వల్ల అసలు బ్లౌజ్ లుక్ ఏ మారిపోయింది. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఫిట్టింగ్ అయితే. ఈ మిర్రర్ లెస్ బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ హెవీ అవుతుందేమోనని యాడ్ చేయలేదు. యాడ్ చేయాలా వద్దో కమెంట్ చేయండి. ఈ ప్యాటర్న్స్ లింక్ మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఆర్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మధుబాల బ్లౌజ్ అంటే ఎంతమందికి ఇష్టం? లెట్స్ డిజైన్ దిస్ మధుబాల బ్లౌజ్ ఫర్ మై వెడ్డింగ్ యానివర్సరీ. ఈ బ్లౌజ్ ని నేను ఇప్పుడు 5 మినిట్స్ లోనే కట్ చేసేస్తాను. నా దగ్గర ఉన్న ఈ రాజా రాణి ప్యాటర్న్స్ యూజ్ చేసి. చాలా మందికి స్టిచ్చింగ్ తెలుసు కానీ ఎలా కట్ చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ ప్యాటర్న్స్ చాలా యూజ్ అవుతాయి. ఈ మధుబాల ప్యాటర్న్ నేను డ్రా చేయడానికి 3 అవర్స్ టైం తీసుకుంటాను. ఈ ప్యాటర్న్స్ వల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. నేనైతే 32 సైజ్ తీసుకున్నాను. ప్యాటర్న్స్ అన్ని యాజ్ టీస్ గా కట్ చేసుకున్నా. ఓన్లీ బ్యాక్ సైడ్ కీ హోల్ మాత్రమే కొంచెం సైజ్ తగ్గించుకున్నా. ఫ్రంట్ పార్ట్ లో అండ్ హ్యాండ్స్ కి ఇలా మిర్రర్ లెస్ తో హైలైట్ చేయడం వల్ల అసలు బ్లౌజ్ లుక్ ఏ మారిపోయింది. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఫిట్టింగ్ అయితే. ఈ మిర్రర్ లెస్ బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ హెవీ అవుతుందేమోనని యాడ్ చేయలేదు. యాడ్ చేయాలా వద్దో కమెంట్ చేయండి. ఈ ప్యాటర్న్స్ లింక్ మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఆర్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.